ఉత్పత్తి ప్రకరణం కర్కటి ప్రశ్నలు 10వ భాగం. సమస్త జ్ఞానములందు ఆత్మజ్ఞానము ఉత్తమోత్తమైనది కదా. రాజులందరిలో కూడా ఆత్మజ్ఞానము కలిగి ఉన్న రాజు మాత్రమే ఉత్తమోత్తముడని అనిపించుకుంటాడు. ఆత్మజ్ఞుడు అయినట్టి మంత్రి మాత్రమే దూరదృష్టిచే రాజును రాజ్యమును కాపాడి శోభ కలిగించగలడు. ఆత్మజ్ఞానమును రాజవిద్య అని కూడా అంటారు. అట్టి ఆత్మజ్ఞానము లేకపోతే రాజు సమదృష్టితో వర్తించటం అసంభవం. ఆత్మజ్ఞానం అనబడే రాజవిద్య ఎరుగని రాజు రాజే కాడు, ఆ మంత్రి మంత్రే కాడు. అట్టి ఆత్మజ్ఞానము మీరు ఎరుగుదురా? ఎరిగియే ఉంటే మీరు ధన్యులే. అప్పుడు మీరు నా వలన శ్రేయమునే పొందగలరు. ఆత్మజ్ఞానము ఎరుగకుండానే జీవిస్తూ ఉంటే మాత్రం మీరు మీ రాజ్యమునకు, మీ ప్రజలకు, లోకములకు అంతదాకా దేనికి మీకు మీరే కూడా అనర్థము కలుగజేసుకుంటున్న వారవుతారు. మీరు జ్ఞానులు కాకపోతే మాత్రం నా స్వభావానుసారం మిమ్ములను మృంగి నా ఆకలి తీర్చుకుంటాను. ఓ రాజా, మంత్రులారా, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఇవ్వబోయే సమాధానాలు నాకు తృప్తిని కలిగించాయా? ఒక బిడ్డ తన తల్లికి ప్రీతిపాత్రమైనట్లు మీరు కూడా నాకు ప్రీతిపాత్రులవుతారు. లేదా ఇక పర్యవసానమేమిటో మీరు ఇప్పటికే గ్రహించి ఉండాలి. స్నేహితులారా, నేను అడగబోయే ప్రశ్నలకు చక్కగా స్వానుభవం దృష్టిలో పెట్టుకుని నిర్భయంగా విమర్శనాపూర్వకంగా సమాధానం ఇవ్వండి. నీ కార్యము సునిశ్చితమైనట్లే అని మంత్రి చూచాయగా పలికాడు కదా, అనగా నా కోర్క సఫలం చేస్తానని మీరు ప్రతిజ్ఞ చేసినట్లే. మీ వంటి ఉత్తములు అన్నమాట తప్పుతారా? ఇక నా ప్రశ్నలు దయచేసి శ్రద్ధగా వినండి అని కర్కటి మంత్రి విక్రమ మహారాజును ఈ క్రింది ప్రశ్నలు అడగసాగింది. యథార్థానికి ఒక్కటే అయినప్పటికీ ఉపాధి భేదం చేత మాత్రమే అనేకముగా కనబడుతున్నదేది? సముద్రంలో అసంఖ్యాకంగా కెరటములు లేచి లయిస్తున్నట్లు ఏ పరమాణువులో ఈ అనేక బ్రహ్మాండములన్నీ లేచి లయిస్తున్నాయి? శూన్యము కానట్టి ఆకాశం ఏది? లేనిది అయినప్పటికీ ఉనికిని కలిగి ఉన్నది ఏది? ఇంతకీ నేనెవ్వరు? మీ ఇద్దరిలోనూ ఉండి ఉంటూ అహం అను భావమును కలిగి ఉంటున్నదేది? తాను నడుస్తూ కూడా కదలిక ఉంటున్నదేది? తాను నడుస్తూ కూడా కదలక ఉంటున్నదేది? తన గతిని నిరోధించుకోకుండానే ఒకే చోట స్థిరంగా ఉంటున్నదేది? అది చేతన వస్తువే, కానీ ఒక పెద్ద బండరాయిలాగా ఎటూ కదలకుండా ఉంటోంది. అదేమిటి? చిదాకాశమునందు ఈ విచిత్రమైన జగత్తులన్నీ చిత్రించుచున్నది ఎవ్వరు? ఏ కాలమునందు కూడా తన రూపమును ఏమాత్రం త్యజించనట్టిది ఏది? తాను అగ్ని అయి ఉన్నప్పటికీ దహన శక్తి లేకయే ఉన్నట్టిది ఏది? అది స్వయంగా అగ్ని కాకపోయినప్పటికీ దాని నుండి నిరంతరం ప్రకాశం ఉత్పన్నమవుతున్నది. అది ఏది? తాను నాశరహితుడై ఈ సమస్తమును ప్రకాశింపజేయుచున్నవాడెవ్వడు? చంద్ర, సూర్య, అగ్ని, నక్షత్రముల కంటే విలక్షణమైనట్టి ప్రకాశము కలిగినది ఏది? చూచుటకు అది విషయమే కాదు, కానీ అది దృష్టికి హేతువు, అనగా చూడటానికి తానే కారణమై ఉన్నది. అదేమిటి? చెట్లను, తీగలను, పుట్టు గ్రుడ్డివారిని, ఇంద్రియములు లేనివారిని, తదితర సర్వజీవులను ప్రకాశింపజేయునది ఏది? ఈ ఆకాశము మొదలైన వాటిని ఉత్పన్నం చేసిన వారెవ్వరు? అన్నిటికీ కూడా సత్తా కలుగజేస్తున్నదెవ్వరు? ఈ జగత్తంతా ఎందులో ఉన్నది? జగత్తంతా నిండి ఉన్నది ఏది? ఈ జగత్తు వాస్తవానికి ఏదై ఉన్నది? చీకటిని కూడా ప్రకాశింపచేసేది ఏది? ఉన్నది లేనిది కూడా అయిన అణువు ఏది? అత్యంత దూరంగానూ అత్యంత సమీపంగానూ ఉండేదేది?
గొప్ప మహాపర్వతము వలె ఉండే అణువేది? నిమేష స్వరూపమై తానే ఒక కల్పము రూపమున కూడా ఉండేదేది? ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ లేనట్లే తోచేదేది? చేతనము అయినప్పటికీ ఇది అచేతనము అని నిర్ణయింపబడగలిగేదేది? వాయువు వలె ప్రసరించగలిగి కూడా వాయు రూపము కానిదేది? శబ్దరూపమైనప్పటికీ అశబ్దమై ఉండేదేది? అంతయు తానే అయి ఉండి ఏదీ కానిదేది? అహంభావన రూపంగా అనహంభావన రూపంగా ఈ రెండు విధాలుగా ఒక్కసారే ఉంటున్నదేది? ఒకానొక్కటి ఉన్నది, అది జీవునికి స్వస్వరూపమునకు వేరైనది కాదు. కానీ అదేమి చిత్రమో, అట్టి అనుభవం ఈ జీవునకు అనేక జన్మలలోని ప్రయత్నముల చేత మాత్రమే లభిస్తోంది. ఏమిటది? ఏది లభించిన తరువాత ఇక అంతకు మించిన లాభము కలుగజేయునది గాని, లాభమైనది గాని, కోర తగినది కాని ఉండదో అది ఏది? దేని యొక్క సర్వస్వము ఎప్పటికీ లభించకుండానే ఉంటోందో అది ఏది? విషయ భోగములందలి ఆసక్తిచే తాను ప్రసరించియున్నట్టి చోటునే తనకు బాహ్యమైన దానివలే గాంచుచు స్వస్థత కోసం వెతుకుతోంది. తనకు తానే విస్మరించుకుంటోంది. అది ఏది? మేరు పర్వతమును కూడా తన యందు ధరించుచు త్రిలోకములను తృణప్రాయంగా చేసివేస్తున్నదేది? దేనిని అవలోకించినంత మాత్రం చేత ఈ జగద్వ్యవహారమంతా ఒక చిన్న పిల్లవాడి నృత్యము వలె హాస్యంగా తోచగలదు. గొప్ప పర్వతములు కూడా ప్రవేశించగలిగే అణువేది? అత్యంత సూక్ష్మత్వమును త్యజించకుండానే మెరుపు కంటే కూడా అధికమైన స్థూలత్వము కలిగి ఉండేదేది? ఒక వెంట్రుక కొసలో 1,00,000వ వంతు కంటే కూడా సూక్ష్మంగా ఉండి అదే సమయంలో అనంత కోటి యోజనముల విస్తీర్ణం విస్తరించి ఉండేదేది? ప్రకాశమును అంధకారమును కూడా వ్యక్తపరుచున్నది ఏది? వృత్తితో కూడిన జ్ఞానమంతా అసలు ఉంటున్నది ఎందులో? అత్యంత ఆనందమయము రుచికరము అయి ఉండి కూడా ఈ తీపి మొదలైన రసములు లేకయే ఉన్నట్టిదేది? సమస్త పదార్థములకు విలక్షణమై ఉన్నప్పటికీ అన్నిటికీ ఆశ్రయభూతమై ఉండేదేది? తనను తాను ఆచ్ఛాదించుకోలేకపోయినప్పటికీ ఈ జగత్తునంతా ఆచ్ఛాదించి వేస్తున్నదేది? యద్దాని శక్తి చేత ఈ జగత్తంతా ప్రళయ సమయంలో కూడా సత్స్వరూపమై వెలయుచున్నది. తాను అవయవరహితమైనప్పటికీ ఈ సమస్తమైన కాళ్ళు కళ్ళు తనవే అయి ఉన్నదేది? అనేక కల్పములు మహాకల్పములు కూడా యద్దానికి ఒక నిమిషమాత్రం కూడా కాకుండా ఉంటున్నాయి. తాను యథార్థానికి ఉత్పత్తి అనునదే లేక ఉంటోంది. కానీ దాని నుండే సృష్టికాలంలో జగత్తు అనే వృక్షం ఆవిర్భవిస్తోంది. అది ఏమిటి? ప్రళయకాలంలో ఈ జగత్తు అంతా అస్పష్టమైపోయి లయించేదెందులో? మర్రి బీజములో తనంతర మహావృక్షం దాగి ఉన్నది. అదేవిధంగా ఈ కల్పములు, ఈ సృష్టులు, ఈ జగత్తులు, నీవు నేను, ఈ మంత్రి మొదలైన చమత్కారమంతా దాగి ఉన్నది ఎందులో? ఎట్టి ప్రయోజనమును గాని కర్తృత్వము గాని లేకపోయినప్పటికీ అన్నిటికీ కర్త అయి ఉంటున్నవాడెవ్వడు? ఒకానొక ద్రష్ట ఉండి ఉన్నాడు. అతడు తన అభిలాషను అనుసరించి భోగ్య పదార్థములో సిద్ధించుటకు గాను తన యొక్క రూపమునే దృశ్యముగా దర్శింపజేయుచున్నాడు. అతడు ఎవ్వరు? బంగారము తన యందు గొలుసులు, ఉంగరములు, గాజులు మొదలైన ఆభరణత్వము కలిగి ఉన్నది కదా. అదేవిధంగా దృశ్యము, దర్శనము, ద్రష్ట అనబడు త్రిపుటిని తన యందు వ్యక్తీకరించుచున్నది ఎవ్వరు? ఒక మహాసముద్రం ఉన్నది. అందులో సహజంగానే అసంఖ్యాకంగా తరంగాలు ఉన్నాయి. అయితే ఆ సముద్రంలో తరంగాలన్నీ జలం కంటే వేరైనవి కాదు కదా. అట్లాగే ఈ కల్పనామయ జగత్తులన్నీ ఒకదానికి కంటే ఒకటి వేరైనవి మాత్రం కాదు. అది ఏది?
తరంగములు సముద్రము కంటే వేరైనట్లు అనిపిస్తూ ఉంటాయి. ఎవని కోర్కెను అనుసరించి ఈ దృశ్య జగత్తు అంతా అతనికి వేరైన దానివలే అనిపించటం జరుగుతోంది. జలము కంటే సముద్రము కంటే ద్రవ్యత్వము వేరు కాదు కదా. అట్లాగే ఈ ద్వైత ప్రపంచమంతా కూడా అతి సూక్ష్మమై ఉన్న ఏ అద్వితీయ వస్తువునకు వేరు కాకుండానే ఉండి ఉన్నది. ఒక చిన్న విత్తనం తన యందు మహావృక్ష తత్వమంతా ధరించి ఉన్నది కదా. ఈ త్రిలోకములన్నీ ద్రష్ట దర్శన దృశ్యములతో కూడి ఉన్నాయి, సదసత్స్వరూపమై ఉన్నాయి. అట్టి ఈ త్రిలోకములను సర్వదా తన యందు ధరించి ఉన్నది ఎవ్వరు? భూత భవిష్యత్ వర్తమాన రూపముతో కూడి ఉన్న ఈ మిథ్యా జగజ్జాలమంతా ఏ సమరసపూరిత వస్తువునందు ఎల్లప్పుడూ స్థితి కలిగి ఉన్నది? ఉత్పత్తి రహితమగు ఏ వస్తువు తన ఏకస్వరూపమును త్యజించకుండానే సవికారమగు ఈ జగత్తు అగుచున్నది. బీజము వృక్షముగాను వృక్షము బీజముగాను అగుటకు అట్లే తదితర సర్వ పర్యవసానములకు కారణమై ఉంటున్నదేది? దేని సమక్షంలో మేరు పర్వతం వంటి మహాఘనము కూడా ఒక కలువ పువ్వులోని ఒక తంతువు వలె అతి స్వల్పమైన దాని వలె అగుచున్నది. ఏది తన యందు కోట్ల కొలది బ్రహ్మాండములు కూడా ఒక్కసారే కలిగి ఉన్నది. ఉపాధి భేదముల దృష్ట్యా అనేక చైతన్యములతో ఈ విశ్వమును విస్తరింపచేస్తున్నదెవ్వరు? దేని శక్తి యొక్క ప్రభావం చేతనే నీవు ఈ మంత్రి కూడా ఆయా సమస్త వ్యవహారములలో చక్కగా ప్రవర్తించగలుగుచున్నారు? దేనిని ఒక్కసారి దర్శించామా ఇక మనమంతా నిర్మలమైన బుద్ధిని పొందిన వారమై అద్దానిని తప్ప ఇంక దేనిని తలచకయే ఉంటాము. ఓ రాజా, నా ప్రశ్నలన్నీ విన్నావు కదా. నేను చిత్తశాంతిని పొందుటకుగాను అట్టి వస్తువు లేక విషయమును గుర్తించి సవివరణపూర్వకంగా చెప్పండి. మీ ప్రత్యుత్తరంతో నాలోని సంశయమంతా తొలగిపోగలదని నేను అనుకుంటున్నాను. ఎవడైతే ఈ సంశయములను తొలగించుటకు శక్తుడై ఉండడో అట్టివాడు అవిద్యతో కూడుకొని ఉన్నవాడే కదా. అట్టివాడు అపండితుడే. ఓ బుద్ధిమంతులారా, నా సంశయాలన్నీ నివారించమని మరలా అర్థిస్తున్నాను. ఆ విషయమేది మీకు ఇప్పటి వరకు ఏమాత్రం తెలియదంటారా? మీరిద్దరూ నాకు ఆహారం అవ్వండి. మిమ్ములను భక్షించిన తరువాత మీ రాజ్యములోని ప్రజలను కూడా మృంగివేస్తాను. కనుక నా ప్రశ్నలకు సమాధానమిచ్చి తద్వారా మీ ప్రజలను కాపాడుకోండి. ఆత్మజ్ఞాన శూన్యులకు భోగాదులు ఉండి ఏమి లాభం? అదంతా వారి వినాశనము కొదికే అవుతున్నది సుమా. అందుచేత మీరు కనుక అజ్ఞానులై అయి ఉంటే ఆకలిచే బాధింపబడుతున్న నేను మిమ్ములను ఆరగించుటలో దోషం ఏమీ ఉండదు. ఈ విధంగా గంభీరంగా పలికి ఆ రాక్షసి మౌనం వహించింది. ఒక్కసారి ఆ అంధకారణ్యం అంతా నిశ్శబ్దం తాండవించింది. రాజు మంత్రులు ఇద్దరూ అత్యంత ఆశ్చర్యంతో ఆ ప్రశ్నలన్నీ విన్నారు. మహాధీశాలియగు మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఆపై ఇట్లు ప్రత్యుత్తరం ఇవ్వసాగాడు. 11వ భాగం. మంత్రి సమాధానం. ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు. మంత్రి: ఓ రాక్షసి, నీ ప్రశ్నలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాం. నీవన్నీ అత్యంత ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. ఆ ప్రశ్నలలో మహాజ్ఞానం శోభించటం మేము గమనించాము. వాస్తవానికి నీ ప్రశ్నలకు చెప్పగల సరి అయిన సమాధానం మనోవాక్కులచే ప్రకటించబడేది కాదు. అయితే ఆత్మజ్ఞానులు శాస్త్రములు వ్యవహరిస్తున్న తీరుగా అనుభవమే నిరూపణ అయి ఉన్న సమాధానం చెప్పుచున్నాను. శ్రద్ధగా విను. నీ యొక్క ఉత్తమోత్తమ వచనములచే పరమాత్మ గురించే తెలిపావు. ఆ పరమాత్మయే నేను, నీవు, ఈ సర్వం కూడా. ఈ వర్తమానంలోనే ప్రతి ఒక్కరి స్వరూపం అది. అట్టి ఆ పరమాత్మ వాక్కునకు అతీతమై మనస్సునకు కూడా అలభ్యమై పంచేంద్రియముల అనుభవమునకు అందనిదై ఉంటోంది. అణుస్వరూపమై ఆకారము కంటే కూడా అత్యంత సూక్ష్మమై వెలయుచున్నది.
ఒక విత్తనంలో ఫలములు, పుష్పములు, ఆకులు, కొమ్మలు, కాండము, వ్రేళ్లు, భవిష్యత్ విత్తులు మొదలైన వ్యవహారమంతా ఉండి ఉన్నట్లు చిత్ అణువునందే సదసత్రూపమగు ఈ జగత్తంతా స్ఫురిస్తోంది. అట్టి ఆ సద్వస్తువు ఎప్పటికో ఎక్కడో ఉన్నది కాదు. అందరి యొక్క ఈ క్షణములోని ఆత్మస్వరూపము అదే. అనుక్షణం ప్రతి జీవుడు అదియే అయి ఉన్నాడు. సృష్టి మొదట్లో స్థితి కలిగి ఉన్నది అదొక్కటే. అందుచేత సమస్త పదార్థములు దానియందే సత్తా పొందుచున్నాయి. సర్వము, సర్వరూపము, రూపరహితము. ఆ పరమాత్మయే సర్వము. అందుచేత ఇక దానికి బాహ్యమైనదంటూ ఏదీ లేదు. అది ఏ ఆకాశము. అయితే అది జడము కాదు. అది సర్వదా శుద్ధము, దోషరహితము కూడా. శుద్ధ చైతన్యమగు అది ఈ ఆకాశము కంటే వేరైనది కూడా. అనంతమగు ఆ చిత్ అణువు ఈ భౌతికమైన ఇంద్రియములచే దర్శింపబడజాలదు. ఇంద్రియాలకు ఆ విషయము అవిషయము అయి ఉండటం చేత అది రూపరహితము అని చెప్పబడుతోంది. అంతయు తన రూపమే అగుటచే సర్వరూపము కూడా. దృశ్యము దాని యందు లేదు. అందుచేత అరూపము అనటం కూడా సమంజసమే. గోచరించేదంతా అదే, కానీ అగోచరం. సర్వము తానే అయి ఉన్నది, ఏదియూ కాకుండానే ఉన్నది. నేను తండ్రిగా, సోదరునిగా, మిత్రునిగా, సేవకునిగా, కుమారునిగా ఇట్లు అనేకములుగా అనేకులకు ప్రాప్తించుచు వీటిలో ఏ ఒక్కటి కాకుండానే ఉంటున్నాను కదా. ఇది కూడా అట్టిదే. ఒకే బంగారమునందు అనేక రకములైన ఆభరణాలు ఉంటూ కూడా బంగారం మాత్రం మార్పు లేకుండా యథారీతిగానే ఉండి ఉంటోంది కదా. ఆ తీరుగానే ఒక చైతన్యము అనంత సంఖ్యలైన ఉపాధులలో ప్రతిబింబించుటచే భిన్న భిన్నములుగా గోచరిస్తోంది. పరమాకాశ స్వరూపమగు ఆ చిదణువే అన్నిటినీ ప్రకాశింపజేస్తోంది. అత్యంత సూక్ష్మమై ఇంద్రియములకు లక్షితము కాజాలకున్నది. అందుచేత అలక్షితము. సర్వుల రూపము, సర్వరూపము అదే అయినప్పటికీ అది ఇంద్రియములకు గోచరించేది కాదు. శూన్యము, సర్వవ్యాపకము. పరమాత్మ స్వరూపమగు ఆ సద్వస్తువు వస్తురహితమగుటచే శూన్యము. అయినను అయ్యది సర్వుల ఆత్మస్వరూపమై ఉన్నది కదా. దానిని శూన్యము అని ఎట్లా అనగలం? ఎవరైనా తనను తానే నేను లేను, నేను శూన్యమును అని ఎట్లా నిషేధించుకోగలడు చెప్పు? ఏ యుక్తిచే విచారించినా సరే సత్తు అసత్తు అవుతుందా? లేదు. కస్తూరి తన సువాసనలచే 4 వైపులా వ్యాపించియే ఉంటుంది కదా. అంతటా వ్యాపించి ఉంటున్నది సద్రూపమగు ఆత్మయే. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపము. ఏకము, అనేకము. ఇది ఈ ఇంద్రియ వృత్తులచే చిద్వస్తువే అనేక రూపములుగా అనుభవమవుతోంది. అంతా కూడా అది మాత్రమే. అయితే అది శుద్ధ చైతన్య మాత్రమై ఇంద్రియములకు అతీతమగు తత్వమై ఆ ఇంద్రియములను ప్రకాశింపచేయునదై అపరిచ్ఛిన్నమై ఉండి ఉంటోంది. అందుచేత అది మరింకేదీ కాకుండానే ఉంటోంది. ఆ పరమాత్మ సర్వదా ఏకమే అయి ఉన్నప్పటికీ ఉపాధి భేదం చేత అనేకంగా తోచుచున్నది. సర్వుల ఆత్మస్వరూపము అదే కనుక ఈ జగత్తును ధరిస్తున్నది అదే. జగత్తు అనే రత్నం ఉన్నట్టి పెట్టే ఆ పరమాత్మయే. ఆ చైతన్య మహాసముద్రంలో జగత్తులు అనేక తరంగాలు ఆవర్తముల వలె వ్యక్తమవుతున్నాయి. స్వానుభవము అలభ్యము. అట్లు ఇంద్రియ మనస్సులకు లభించక శూన్యమా అని వితర్కరించబడుచున్న ఆ పరమాత్మ వాస్తవానికి స్వానుభవమే అయి ఉంటోంది. ఆత్మసాక్షాత్కారముచే తనయందే లభించుచున్నది, కానీ లభించకయే ఉన్నది. ఎందుకంటావా? ఏ అనుభవికైనా అతని కంటే వేరైనది మాత్రమే లభించటం జరుగుతుంది. అతని కంటే ఏమాత్రం వేరు కానిది అతనికి లభించుట ఎట్లా? వాస్తవానికి అది ఎల్లప్పుడూ లభించియే ఉన్నది.
అది ఆకాశరూపము అయి ఉన్నప్పటికీ శూన్యము మాత్రము కాదు అని జ్ఞానులు ప్రకటిస్తున్నారు. నేను, నీవు, నాది, నీది అంతా కూడా తానే. ఓ రాక్షసి, అద్వైతతత్వ సాక్షాత్కారముచే నేను ఆత్మయే అయి ఉన్నాను. నీ రూపమున వెలుగుచున్నది కూడా నేనే. అయినప్పటికీ పారమార్థిక దృష్టిచే ఆత్మ నాది కాదు, నీది కాదు, మరెవ్వరిది కూడా కాదు. నేను, నీవు, ఇతడు ఇత్యాది వ్యవహారమంతటికీ ఆవల అది ఉన్నది. అది కేవలం బోధ స్వరూపం మాత్రమే. నీవు, నేను, అతడు అనే భేద భావమంతా అట్టి కేవల స్వరూపమగు ఆత్మయందే ఉద్భవించి లయించుచున్నది. అది మాత్రమే తనంత తానుగా అంతటా వెలుగుచు ఈ సర్వమును భాసింపజేయుచున్నది. ఆత్మతో ఏకత్వము సంపాదించిన నిర్మల హృదయములకు అది ఇప్పటికిప్పుడే అనుభవమవుతోంది. నిశ్చలము, వ్యాపకము. ఆ శుద్ధ చైతన్యమే ఆకాశము వలె అనేక యోజనములు వ్యాపించి ఉన్నది. అన్ని వైపులా చలించుచు సర్వదా చలించకుండానే ఉంటోంది. ఒకడు తన స్వప్నమందు స్వీయ కల్పనా ప్రభావం చేత తన హృదయమునందే వేలాది మైళ్ల విస్తీర్ణం అసంఖ్యాకమైన పదార్థములను, వ్యక్తులను దర్శించుచున్నాడు కదా. ఈ బాహ్యమున తోచుచున్న విస్తీర్ణములన్నీ ఆ చిద్వస్తువునందే ఉండి ఉన్నాయి. ఇక దాని చలనము విషయము ఏమిటంటావా? అది సర్వత్రా వ్యాపించి ఉండుటచే అన్ని వైపులా సంచరిస్తూ ఉన్నప్పటికీ స్థిరముగానే ఉండి ఉంటుంది. తన యొక్క చిదాకాశ గర్భమునందు సర్వదేశ కాలాదులు కలిగి ఉండి ఏమాత్రమూ చలనము లేకయే ఉంటోంది. పొందతగిన ప్రదేశమంతా దానియందే ఉండి ఉండుటచే ఇక అది ఎటూ పోలేదు. ఒక తల్లి తన పైట క్రింద పాపను ఉంచుకొని ఆ పాప కొరకు వెతుకుచున్నదనుకో. కొంతసేపటికి ఆ పాప పైటలోనే ఉన్నదని గమనించినప్పుడు క్రొత్తగా పొందినది ఏమీ లేదు. ఈ జీవుడు వాస్తవానికి ఆత్మవస్తువే అయి ఉండగా ఇక అట్టి ఆత్మవస్తువు ఒకప్పటికి ఏదో నిర్వర్తించి ఆపై పొందటమనేది ఎక్కడ ఉంటుంది? రాకపోకలు లేనిది. ఒక కుండకు మూతను పెట్టి దానిని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుపోయామనుకో, ఆ కుండలోని ఆకాశమునకు రాకపోకలు ఉంటాయా? ఉండవు. ఆత్మకు కూడా గమనాగమనములు లేవు. సమస్త దేశకాల కల్పనలన్నీ జరుగుతున్నవి తన యందే అయి ఉండగా ఇక ఎట్లా ఎటు పోగలదు? దృష్టాంతము నీ యొక్క స్వప్నమే. నీ స్వప్నంలో కనబడే విస్తారమైన ప్రదేశములు, వస్తువులు, వ్యక్తులు నీ యొక్క కల్పన చేతనే దర్శించబడుచుండగా అందులో నీవు ఒకచోటు నుండి మరొక చోటుకి పోవుట ఏమిటి? జడము, చేతనము, కర్తృత్వరహితము. ఆ చైతన్యము ఒకానొకప్పుడు ఈ జడముకు దేహమే నేను అను రూపము గల తెంపు లేని ధ్యాస కలిగి ఉంటోంది. అప్పుడు అది చిత్తమును పొందినట్లు, జడముగా అయి ఉన్నట్లు భావనను ప్రదర్శిస్తోంది. అందుచేతనే ఆత్మ జడము, చేతనము కూడా అని చెప్పబడుచున్నది. కర్త, అకర్త, భోక్త, అభోక్త. ఆ చిద్వస్తువు రాతియందు కూడా వ్యాప్తమై ఉన్నది. అది ఒక బండరాయిలాగా మహాఘనము అని చెప్పబడింది. అనాది అనంతము అయినట్టి చిదాకాశము అను గొప్ప శిలయందు ఈ స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అనబడు విచిత్రములైన శిల్పభాగములను చిత్స్వరూపుడగు పరమాత్మయే చిత్రించుచున్నాడు. అయితే ఆ త్రిలోకముల వ్యవహారమంతా మిథ్యా కల్పన మాత్రమే సుమా. శిలలో కనిపించే ఆయా శిల్పలేఖనమంతా శిలకు వేరైనది కాదు కదా. శిల్పస్థితిలోనే ఉండగా మళ్ళీ చదువుతాను. శిల శిల్పస్థితిలో కూడా శిలగానే ఉండి ఉంటుంది. అట్లే ఇక్కడ ఏదియూ సృష్టించబడుట లేదు. ఇదంతా అకృతమే. అనగా దీనికి ఎవరూ కర్త లేడు అను వాక్యములు కూడా సమంజసములే అగుచున్నాయి. అగ్ని యొక్క సత్తా, తదితర భూతముల సత్త కూడా ఆత్మసత్తకు అధీనమై ఉంటోంది. ఇక ఆత్మయో సర్వవ్యాపి కదా. ఈ జగత్తును ప్రకాశింపచేసేది ఆత్మయే.
కానీ అది అగ్నిలాగా మరొక దానిని దహించేది కాదు. ఆ ఆత్మ చైతన్యము దేదీప్యమానమై ప్రకాశవంతమై ఆకాశముల వలె నిర్మలమై ఉంటోంది. అట్లు ఉండగానే దాని నుండి జ్వలన శక్తి గల అగ్ని తదితర భూతజాలమంతా ఉత్పన్నమవుతోంది. దానిని స్పర్శించగలిగేదేదీ లేదు, కానీ అంతటికీ స్థానం అదే. ఆత్మకు రూపనామాలు లేవు. అనుభవ రూపమగు ఆ ఆత్మయే చంద్ర సూర్యాదులను కూడా ప్రకాశింపచేయుచున్నది. అట్టి ఆత్మ యొక్క ప్రకాశమును మహాకల్పాంతములు కూడా స్పృశించలేవు. ఈ భౌతికమైన నేత్రాదులకు లభ్యము కానట్టి అనుభవ రూపమగు ఆ ఆత్మయే హృదయంలో దీపము వలె ప్రకాశిస్తూ సమస్తమైన తదితర ప్రకాశములకు సత్తను కలుగజేస్తోంది. స్వయం జ్యోతి స్వరూపము ఇంద్రియ మనస్సులకు అతీతము అయినట్టి ఆత్మ నుండే నీవు నేను తదితర జగత్తు అను ప్రకాశమంతా ఉత్పన్నమగుచున్నది. దీపపు వెలుతురులో వస్తువులు కనబడుచున్నట్లు ఆత్మ యొక్క ఉనికి చేత ఈ దేహము ఇంద్రియముల అనుభవము కలుగుతోంది. చెట్లను పూతీగలను కూడా పోషించేది ఆ పరమ ప్రకాశరూపము అనుభవమాత్రము అగు ఆత్మయే. అంతా ఉన్నది అద్దాని ఎందే, కానీ దానికి దేనితో కూడా సంబంధం లేనే లేదు. అద్దాని ఎందు జగత్తు జీవులు అనబడేవి ఏవీ లేవు. దర్పణంలో అన్నీ అగుపడుచున్నప్పటికీ దర్పణంలో ఏ వస్తువు లేదు కదా. స్వప్నాంతర్గత వస్తువులతో స్వప్నద్రష్టకు పోలికయే లేదు కదా. ఓ ఆత్మస్వరూపిణి, అనుభవ స్వరూపమగు ఆత్మయందే ఈ దేశ కాల క్రియాదులు జగత్తు సత్తా కూడా అయి ఉన్నాయని సూక్ష్మబుద్ధికి తెలియవచ్చుచున్నది. మన బాహ్య దృష్టితో చెప్పుకుంటే పరమాత్మయే ఈ జగత్తుకు తండ్రి అయి ఒప్పుచున్నాడు. అన్నిటికీ కర్త, భోక్త, ప్రభువు అతడే. కానీ పరమార్థ దృష్టితో చూచినప్పుడు అతడు పరిశుద్ధాత్ముడు అగుటచే ఏదియూ కాకయే దేనికి సంబంధించకుండానే ఉండి ఉంటున్నాడు. జగత్కారణము, జగత్స్వరూపము. ఆ చిత్ అణువు తన అణుత్వమును ఏమాత్రం త్యజించకుండానే ఈ సువిశాల జగత్తు అను రత్నమును ధరిస్తోంది. స్వప్నంలో ఆ స్వప్నమునకు ద్రష్టవై ఉన్నట్టు నీవు ఆ స్వప్నజాలమంతా చూస్తున్నప్పటికీ, అందులో కొన్నింటిని త్యజిస్తున్నప్పటికీ నిన్ను నీవు త్యజించుట జరుగుతోందా? లేదు కదా. అందులో నీవు పాల్గొనుచు సుఖదుఖములు, సంయోగ వియోగములు అనుభవిస్తున్నప్పటికీ ఆ స్వప్నంలో తటస్థపడుచున్నదంతా నీకంటే వేరైనది ఏదీ కాదు. ఈ దృశ్య జగత్తు విషయం కూడా అట్టిదే. అయితే వాస్తవానికి ద్రష్ట, దృశ్యము, దర్శనము అను రూపముతో తోచుచున్న ఈ జగత్తు శుద్ధమగు ఆత్మయందు లేనే లేదు. మరి ఈ జగత్ ఎక్కడ ఉన్నది అని మనం పరిశోధిస్తే అది ఆత్మలోనే ఉన్నది, కానీ మరింకెక్కడా లేదు అని కూడా తేలుచున్నది. స్వప్నము నీలోనే ఉన్నది, కానీ ఆ స్వప్నమునందు నీవు లేవు కదా. నీవే ఆ స్వప్న రచనా వ్యవహారం అంతటికీ కర్తవు. అంటే ఏమిటి? నీయందు నీవే నీ కల్పనచే లేక ఊహచే ఆ స్వప్నమును ఆ రీతిగా దర్శించుచున్నావు. అయితే పరిశుద్ధమగు ఆత్మయే స్వరూపముగా గల నీయందు స్వప్నతుల్యమగు ఈ వస్తుజాలమంతా ఎక్కడుంటుంది? ఉండదు. అద్వితీయం, నిత్యోపలబ్ధం. ఆత్మవస్తువును పొందాలంటే అధికమైన ప్రయత్నం అవసరమగుతున్నది. అందుచేత అది కష్టసాధ్యం అని అంటున్నారు. బాహ్య దృష్టిచే ఎంతగా వెతికినా లభించదు కనుక తమస్సు అని చెప్పుచున్నారు. చిన్మాత్ర స్వరూపమే అది కనుక జ్యోతిర్జ్యోతి, అది వెలుగులకే వెలుగు అని అనటం కూడా సమంజసమే. అది ఇంద్రియములకు అలభ్యం కనుక అత్యంత దూరంగా ఉన్నది అని చెప్పబడుతోంది. అది ఏ ద్రష్ట కదా, అందుచేత అంత సామీప్యంలో ఉన్నది మరింకొక్కటి ఏదీ లేదు అను మాట వాస్తవమే అగుచున్నది. నీకు నీకన్నా వేరైనది సమీపమున ఉన్నది ఏది చెప్పు? అన్ని సమయములలోనూ నేను నేను అను రూపమున అది ప్రత్యక్షముగానే ఉన్నది కదా.
అత్యంత సూక్ష్మమై అత్యంత ఘనీభూతమై కూడా ఉన్నది అదే. ఈ నేను అనునది ఉండనిది ఎప్పుడు? స్వీయ స్ఫురణ, జగత్తు స్వకీయ స్ఫురణ. ఓ చిదానంద స్వరూపిణి, దృశ్యమానమై కనబడు ఈ జగత్తంతా చిత్తము యొక్క స్వయంకృతమైన స్ఫురణ మాత్రమే సుమా. కనుక ఈ కనబడే పర్వతములు, భూమి, నీవు, నేను మొదలైన వస్తువులన్నీ సత్యములు ఏమాత్రం కావు. స్వకల్పనచే ఘనీభూతమైన దృష్టి కారణంగా ఇవన్నీ ఈ విధంగా జీవునకు తోచుచున్నాయి. సర్వము కల్పనతో కూడి ఉన్న దృష్టి యొక్క పర్యవసానమే అయి ఉండగా, ఇక ఒక అణుస్వరూపం నందు ఒక మహాపర్వతము యొక్క సత్తా సిద్ధించుటలో ఆశ్చర్యం ఏమి ఉంటుంది? కాలము కాలాతీతము. ఆత్మ క్షణములో కూడా ప్రకాశిస్తూనే అది ఏ నిమిషము అని, కల్పము అని కూడా కల్పింపజేస్తోంది. ఉదాహరణకు, అనేక కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ఒకానొక నగరం క్షణంలో మనస్సునందు భాషించుతున్నది కదా. కల్పము అంతటి కాలంలోని క్రియలన్నింటినీ ఈ ఆత్మ తన యందు ఒక్క నిమిషంలో ప్రతిభాసింపచేయగలదు. ఒక చిన్న నిర్మల దర్పణం విశాల నగరమును కూడా తన యందు ప్రతిబింబింపజేయగలదు. అట్లాగే ఒక్క నిమిషములో అనేక కల్పములు కూడా సంభవమే. ఈ నిమిషము, కల్పము మొదలైనవన్నీ ఒకానొక మిథ్యాత్వమును ఆశ్రయించి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులోనే ఉండి ఉంటున్నాయి. ఇక దానియందు ద్వైతము, ఏకత్వము ఈ రెండూ సంభవములే. మిథ్యా దృష్టికి ఏది ఏ రూపంగానైనా ప్రాప్తించగలదు. ఒకని ఊహ, కల్పన యందు ఏది ఎట్లయినా ఉండగలదు కదా. ఇందుకు మన దృష్టాంతము స్వప్నభ్రమయే. ఎంతో కాలం ప్రయత్నించిన తరువాత కూడా సంభవించనిది స్వప్నకాలంలో క్షణకాలంలో సంభవిస్తోంది. హరిశ్చంద్ర మహారాజుకు ఒక్క రాత్రియే 12 సంవత్సరాలుగా తోచటం జరిగింది. దుఃఖంతో బాధింపబడేవానికి కొంచెము కాలము కూడా అత్యంత దీర్ఘంగా తోచుచున్నది. సుఖము అనుభవించువానికి దీర్ఘకాలం కూడా స్వప్నకాలం వలె గడిచిపోతుంది. పాచికలాడేవారికి అనేక రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. కొద్ది సమయం దీర్ఘంగానూ భారంగానూ ఉండటం, దీర్ఘకాలం త్వరగా గడిచిపోవటం అనే ఈ రెండు విషయాలు మనలో ప్రతి ఒక్కరికి ఈ లౌకిక జీవితంలో అనుభవం అగుచున్నవే. బంగారమునందు ఈ ఆభరణములు వేరు వేరు అని తోచుచున్నది కదా. అట్లే చైతన్యమునందు కూడా ఈ సత్య అసత్యముల రూపమున గల నిశ్చయమంతా ఏర్పడుతోంది. ఈ అనేక జీవుల రూపంతో సత్యాసత్యములతో కూడినదై ప్రకాశించుట అద్దాని చమత్కారము మాత్రమే. ఓ చైతన్య స్వరూపి, పరమార్థ దృష్టియందు నిమిషము కల్పము గాని, దూరము దగ్గర గాని లేనే లేవు. చిదణువునందే ఉండి ఉన్నట్టి చిత్తము యొక్క వృత్తులే భిన్న భిన్నములుగా కనిపిస్తున్న వివిధ రూపములతో కూడిన ఈ దృశ్య జగత్తుకు కారణమగుచున్నది. సర్వము దేనిచే అవధరించబడుతోన్నదో అట్టి అధిష్టానమగు చైతన్యమునందు ప్రకాశము, అంధకారము, దూరము, దగ్గర, జడము, చైతన్యము మొదలైనవన్నీ అభ్యాసపూర్వకంగా సంకల్పించబడి అనుభవించబడుచున్నాయి. ప్రత్యక్షము, అప్రత్యక్షము. సర్వేంద్రియములకు ఆత్మయే శక్తిని ప్రసాదిస్తోంది కనుక అది సర్వదా ఆధార రూపంగా ప్రత్యక్షము అయి ఉండనే ఉన్నది. అయితే అది ఇంద్రియాదులకు ఎదురుగా ప్రత్యక్షమై ఉండుట లేదు కనుక అది అప్రత్యక్షమైనది అని అనటం కూడా సరియే. ఆ ఆత్మయే ఒకవైపు ద్రష్ట అయి సద్రూపమై ఉండి ఉంటోంది. అదే సమయంలో మరొక వైపు దృశ్యమై ప్రకాశించుచు ప్రాప్తించుచున్నది. అయితే ఎదురుగా నిలిచి ఉన్నట్టు ఈ దృశ్యము సత్యమే అను బుద్ధి ఉన్నంత వరకు చిత్ స్వరూప బుద్ధి ఏర్పడుటలేదు. శిల్పమును చూచేవాడు అది శిలయే అనే దృష్టి కలిగి ఉండడు కదా. ఆభరణమును చూచుచున్నప్పుడు వీటి అన్నింటిలో ఉన్నది ఒకే రకమైన బంగారము మాత్రమే అనే విషయం ఏమరపాటు పొందుతోంది. ఆ బంగారము అను దృష్టితో చూస్తే అనేక ఆభరణములు అను భావావేశం ఉండదు.
ఈ దృశ్యమునకు సంబంధించిన సంకల్పములన్నీ క్షీణించటం జరిగినప్పుడు తనతో సహా ఆ కనబడే సర్వుల యందు సర్వమునందు శుద్ధ బ్రహ్మము ఒక్కటే వ్యాప్తించి ఉన్నట్లు సుదృఢంగా తెలియవచ్చుచున్నది. సత్తు అసత్తు ఆత్మయే సర్వుల యొక్క వాస్తవ స్వరూపమై ఉండుటచే అది సత్తు. అయితే అది ఒక బాహ్య వస్తువు కాకుండుటచే అది దుర్లక్ష్యమైన అసత్తు కూడా. కథా రచయిత నాటకంలోని సంఘటనలను రచిస్తూ అతడు మాత్రం కథాగమనంలో లేక తెరపై అగుపించనట్లు ఆత్మ ఇంద్రియములకు ఎదురుగా అగుపించకపోవటం చేత అసత్తు కూడా అగుచున్నది. అది ఎల్లప్పుడూ చైతన్య రూపిణిగానే ఉన్నది. ఆత్మయందు ఈ విషయములు అనుభవములు మొదలైనవన్నీ ఉండుట అసంభవం. ఎట్టి అనుభవములు మార్పులు చేర్పులు దాని యందు ఉండవు. కనుక ఆత్మ అచేతనమైనది అని కూడా అంటున్నారు. ఇక ఈ జగత్ విషయం ఏమిటంటావా? ఇది చిత్ ఎరుక కలిగి ఉండుట అను తత్వము యొక్క చమత్కారం మాత్రమే. చిత్ స్ఫురణయే దీని రూపము. అందుచేత జగత్తును చైతన్యమే నిర్మించుచున్నది అనుట మాత్రం ఎట్లా? సూర్యకిరణములు మృగతృష్ణయందలి జలంగా కనిపిస్తున్నప్పుడు సూర్యకిరణాలు మమ్ము భ్రమింపచేయుటకే అట్టి పని నిర్వర్తిస్తున్నాయి అని అనగలమా? సూర్యకిరణాలకు కర్తృత్వం ఆపాదించగలమా? లేదు కదా. అసలు మృగతృష్ణ కనబడటానికి కారణం ఏమిటి? ద్రష్ట ఎందలి అజ్ఞాన దృష్టి మరియు సూర్యకిరణముల స్వభావ సిద్ధమైన ప్రసరణ. అద్వైతము విశాల రూపము అయిన చిద్వస్తువే ఈ జగత్ రూపంగా భావనచే పొందబడుచున్నది. సూర్యగోళము అనగా ఏమిటి? కిరణములు అగ్ని యొక్క సంయోగమే. సూర్యగోళము రూపమున మనకు ప్రాప్తిస్తోంది కదా. ప్రకాశము కిరణములు కూడా సూర్యునకు వేరైన ప్రకాశము కిరణములు కాకుండా సూర్యునకు వేరైన అస్తిత్వము ఎక్కడా? నాస్తిత్వము ఎక్కడా? ఈ నిమిషము కల్పము మొదలైన వాటితో కూడిన జగత్తు కూడా బ్రహ్మమునందు కల్పించబడినదై భాషించుతున్నది. సూర్యకిరణముల సంయోగం కారణంగా ఆకాశంలో వర్ణములు ఏర్పడినప్పుడు అది చూస్తున్న వారిలో కొందరు అజ్ఞాన బాలురు ఓహో, ఈ ఆకాశంలోని ఈ ప్రదేశమును ఎవరో బంగారముతో పూతవేశారు అని అనుకుంటున్నారు. అజ్ఞాన బాలురకు మాత్రమే అట్లు అనిపిస్తున్నది కదా. అజ్ఞానికి మాత్రమే అవిద్య యొక్క ప్రభావం చేత ఈ జగత్తు ప్రత్యక్షమై ఎదురుగా నిలుచుచున్నది. మరి జ్ఞానికో ఇదంతా బ్రహ్మముగానే తెలియవచ్చుచున్నది. వాస్తవానికి బ్రహ్మమునందు శుద్ధ స్వరూపమునందు చిత్ ఎరుగనది చేత్యము ఎరుగబడునది అను భేదమే లేదని విఘ్నులైన వారు గ్రహించుచున్నారు. స్వప్నంలో కనబడే వస్తువులు వ్యక్తులు సత్యమెట్లా అవుతాయి? అయితే స్వప్న ద్రష్టకు మాత్రం ఆ స్వప్న సమయంలో అవన్నీ సత్యమే అయినట్లు అనుభవం అవుతున్నాయి. అందుచేతనే ఆ నిదురించేవాడు భయాదులు ప్రదర్శిస్తూ గావుకేకలు వేయటం జరుగుతోంది. అతడు కలవరిస్తుంటాడు. స్వప్నంలోని పదార్థములు సత్యములు గాని అసత్యములు గాని కావు. కేవలం స్వకీయ భ్రమ మాత్రమే అయి ఉన్నాయి. అట్లే ఈ జగత్తు కూడా భ్రమ మాత్రమే అని గ్రహించటం ఉచితం. ఈ విధంగా ఈ జగత్తు మిథ్యయే అని సూచించే యుక్తులను మరలా చింతిస్తూ ఉండాలి. ఇట్లు క్రమంగా అభ్యసిస్తూ రాగా అట్టి ముముక్షువు యొక్క చిత్తము నిర్మలత్వం పొందుతూ ఉంటుంది. క్రమక్రమంగా అవిద్య అంతా నశించిపోతుంది. అప్పుడిక శేషించున్నది చిదాకాశ సందర్శనాద ఆనందం మాత్రమే. అట్టి చిదాకాశానందమును ప్రాప్తించిన ఇక ఈ సంసార దుఃఖములు మచ్చుకైనా మిగిలి ఉండవు. గోడకు బహువిస్తారమైన ఆకాశమునకు భేదమంటూ ఏమీ లేదు. అయితే మరి ఈ కనబడేదంతా ఏమిటంటావా? భేదంగా కనిపించేదంతా కల్పితము మాత్రమే. బ్రహ్మదేవుని నుండి ఒక చిన్న పురుగు వరకు భిన్న భిన్న అనుభవ రూపములుగా రూఢిపడి ఉన్నదంతా కల్పనను అనుసరించే ఏర్పడుతున్నది. అట్టి కల్పన ఆ ద్రష్టకు వేరైనది కాదు. కల్పించువాడు కూడా
కల్పించువాడు కాకుండా కల్పనకు వేరు అస్తిత్వము ఎక్కడా? అపరిమితము, సర్వాత్మకము. సూర్యప్రకాశము ప్రసరించు ఉన్న చోట దర్పణమో మణియో ఉంటే అవి కూడా ప్రకాశిస్తూ ఉంటాయి కదా. చిదాకాశమునందు చిత్ప్రకాశము చేతనే ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. అద్వైతము, అపరిమితము అయినట్టి చిద్వస్తువే తన యొక్క చమత్కారముచే భిన్నత్వము కలుగజేయగల శక్తి కలదై ఇట్లు ద్వైతముగా తోచుచున్నది. అట్లు ఏర్పడుతున్న ఈ ద్వైతమంతా కూడా సర్వమునకు అధిష్టానమైనట్టి బ్రహ్మము కంటే ఏమాత్రం ఏ క్షణంలోనూ భిన్నమైనది కాదు. బీజములో వృక్షము యొక్క తత్వమంతా అనగా ఆకులు, పువ్వులు, కాయలు, కాండము, వ్రేళ్ళు మొదలైన స్వభావమంతా వ్యాపించి ఉన్నట్లు పరమోత్తమమగు ఆత్మప్రకాశమే సర్వే సర్వత్రా సర్వాత్మకమై వ్యాపించి ఉన్నది. ఒక బీజము తన యందు భిన్నాభిన్న రూపములైన వృక్ష విభాగ తత్వములు కలిగి ఉన్నట్లుగా నిర్మలాకాశము వంటి బ్రహ్మమునందు అసంఖ్యాకములైన జగత్తులు విన్యాసము కలిగి ఉంటున్నాయి. ఈ జగత్తు అనబడునది అత్యంత సూక్ష్మమైనట్టి బ్రహ్మమునందు ఉన్నట్లు అనుభవమగుట అనిర్వచనీయం, అవిచారణ యొక్క ఫలితం అని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు. ఓ రాక్షసి, బ్రహ్మము ఒక్కటి మాత్రమే సర్వదా సత్యమై వెలయుచున్నది. దానికి ఆది మధ్య అంతములు లేవు. అది పరమశాంతమై జన్మాది వికారములు లేనట్టిదై ఉండి ఉన్నది. ఎవరైతే ఈ మాయను, ఈ మాయ యొక్క కార్యములను రహితం చేయగలుగుతారో అట్టివారు మాత్రమే ఆ బ్రహ్మమును అనుభవపూర్వకముగా పొందగలుగుచున్నారు. మనమంతా ప్రయత్నించవలసినది దాని కొరకే. అది ఏకరూపమని, గుణరహితమని, నిర్మలమని, అద్వైత రూపమని, నిరాటంకంగా అంతటా వ్యాపించి ఉన్నదని జ్ఞానులు ప్రవచించుతున్నారు. శుద్ధ మానసులమగు ఈ రాజునకు నాకు కూడా అది అనుభవయోగ్యమై అయి ఉన్నది. యథార్థానికి అద్దానియందు నేను, నీవు, రాజు, మంత్రి, రాక్షసి మొదలైన కల్పనలు ఏమాత్రం లేవు. ఆ బ్రహ్మమే నేను, నీవు మరియు ఈ రాజు అయి ఉన్నాము. ఓ ప్రియమైన రాక్షసి, నీ ప్రశ్నలు అత్యంత ఉత్తమ వస్తువునే సమాధానంగా సూచిస్తున్నాయి. జ్ఞానము కలిగినట్టి ఉత్తములు మాత్రమే అద్దాని విషయమై అట్లు ప్రశ్నించగలరు. పరమ విజ్ఞాన పరవశం చేతనే నీవు అంతటి ఉత్తమ ప్రశ్నలు వేయగలిగావు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏకరీతిగా ఒక్కటే అయి ఉన్నది. అది నామరహిత రూపము. ముముక్షువులమగు మనం మన సౌలభ్యం కొరకు దానిని బ్రహ్మము అని అంటున్నాం. అది మనందరి యొక్క అద్వితీయమగు సచ్చిదానంద విశేషపూరితమగు ఆత్మయే. కర్కటి. ఆహా, అమోఘం! ఓ మంత్రి, నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం ఉత్తమమైన అర్థం కలిగి ఉన్నది. ఈ జీవునికి సర్వ దుఃఖములను నశింపజేయగల విషయమునే గుర్తు చేస్తున్నది. మిత్రమా, విక్రమ మహారాజా, ఇప్పుడు మీ వాక్యామృతమును గ్రోలాలని నాకు ఉన్నది. నా ప్రశ్నలకు మీరు చెప్పాలని భావించినది నాపై ప్రేమచే చెప్పవలసినదని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. తరువాతి కథలో విక్రమరాజు సమాధానం విందాం.